హలో ఆల్, వెల్కమ్ టు అన్వి డైరీస్. సమ్మర్ వచ్చేసింది కదా, అందరూ వడియాలు అప్పడాలు కొరడాలు పెట్టడం మొదలు పెట్టేశారా? మా ఇంట్లో అయితే ఎప్పుడో మొదలయ్యాయి. ఇది థర్డ్ ట్రిప్. ఇంతవరకు ఎవరు పెట్టని వాళ్ళు ఉంటే నేను పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో కొరడాలు అప్పడాలు చెప్తాను. ఫస్ట్ కొరడాలు ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ బియ్యపు రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని సరిపడంత సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఎసరు వచ్చే వరకు చూసి ఎసరు రాగానే ఇందులో 1 గ్లాస్ బియ్యపు రవ్వ యాడ్ చేసుకోవాలి. బియ్యపు రవ్వ ఒకటేసారి పోయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పోతే ముద్దలు రాకుండా ఉంటుంది. సో పోసేటప్పుడు కొంచెం చూసుకోండి. ఎప్పుడు కానీ రవ్వ పోసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉండే రవ్వ పోయండి. దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అప్పడాలకి 1 గ్లాస్ సూజీ రవ్వకి 7 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సరిపడంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఎసరు రాగానే 1 గ్లాస్ సూజీ రవ్వ యాడ్ చేయండి. 7 గ్లాసెస్ కంటే ఒక గ్లాస్ ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ మాత్రం వాటర్ పోయకండి. దీనికి వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూడండి. ఈ కన్సిస్టెన్సీ పోసి మనం అప్పడాలు పోయడానికి ఈజీగా ఉండే వరకు చేయండి. ఇది చూసారా, కొరడాలు ఇలా ఉండాలి, అప్పడాలు అలా లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మంచి ఎండ వస్తున్న టైంలో పైన ఒక కవర్ కానీ క్లాత్ కానీ వేసి అప్పడాలు ఇలా స్పూన్తో, మనకి గరిటెలో దోశ పోయడానికి వాడతాం కదా, ఆ గరిటె అయితే ఈజీగా వస్తుంది. ఆ గరిటెతో ఇలా అప్పడాలు చేసుకోండి, చాలా మంచిగా వస్తుంది రౌండ్గా. ఎండ అనేది స్టార్ట్ అయ్యే ముందే పోస్తే మనకి ఎండ వచ్చే టైంకి మంచిగా ఎండుతాయి అప్పడాలు కానీ వడియాలు కానీ కొరడాలు కానీ. ఈ కొరడాలు ఈ మిషన్ ఉంటుంది కదా, మనం జంతికలు చేసే మిషన్, అందులో పిండి పెట్టి ఇలా మనం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మేము చాలా మార్నింగే స్టార్ట్ చేసాము, కానీ ఇప్పుడు ఎండలు తొందరగా వచ్చేస్తున్నాయి కదా, 9-10 కల్లా ఎండ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక మా తమ్ముడు మా మమ్మీకి అంబ్రెల్లా పట్టుకున్నాడు. ఇక మమ్మీలకి కొడుకులు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే కదా. కొరడాలు అప్పడాలన్నీ పెట్టేశాము. ఎండిన తర్వాత ఇవి ఎలా వచ్చాయో చూపిస్తాను. మార్నింగ్ అంతా ఉంచి ఈవినింగ్ ఇవన్నీ తీసేసుకుంటే బాగా ఎండిపోతాయి. ఎండపోయిన తర్వాత తీసేస్తే మంచిగా ఎండుతాయి. ఇంకా ఇవే కాదు, వడియాలు, టమాటో వడియాలు, సాబ్దానా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అవి నేను నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను. చూసారా ఇవి ఎంత బాగా ఎండాయో? చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మంచిగా ఎండిపోయాయి అని. ఇలా పట్టుకుంటే మనకి కరకరలాన్నట్టు ఉండాలి, ఎక్కడ మెత్తగా తగలకూడదు. అలా తగిలితే మళ్ళీ పెట్టండి నెక్స్ట్ డే, అంతేకాని అలానే ఉంచకండి, అవి ముక్క పట్టేస్తాయి, తొందరగా స్మెల్ వచ్చేస్తాయి అలా ఉంటే. చూసారా ఎంత సింపుల్ రెసిపీసో ఇవి రెండు, కొరడాలు కానీ అప్పడాలు కానీ. మీరు కూడా వెంటనే ఈ సమ్మర్లో చేసుకొని మంచిగా వేడి వేడి అన్నంలో ఆవకాయ, అప్పడాలు, సాంబార్, ఫ్రై ఇవన్నిటితో ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.